హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి ఒక మిరాకిల్ పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లల ఎదుగుదల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కావలసిన ముఖ్యమైన పోషకాలు ఐరన్, ఒమేగా 3, బీటా కెరాటిన్, విటమిన్ D2, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా అద్భుతమైన ఈ ఆకులో లభిస్తుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. దీనిని కనుక రోజుకి 2 స్పూన్లు కనుక మనం తీసుకోగలిగితే మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయండి. అయితే ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి చూద్దామా? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా మనకి కావాల్సింది కరివేపాకు, మునగాకండి. ఇక్కడ మా గార్డెన్లో ఆ 2 చెట్లు ఉన్నాయి. కరివేపాకు చెట్టు అయితే బుష్గా పెరిగింది. ఆ కొమ్మలు అనేటివి ప్రూనింగ్ చేస్తేనే మళ్ళీ మంచి ఇగురు అనేది వస్తుందండి. ఏ చెట్టునైనా మనం ప్రూనింగ్ చేస్తేనే మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుందండి. ఇంకొకటి మునగాకు అండి. ఇది ఎత్తులో ఉంది కాబట్టి గైతోని ఇరిచేసిన కొమ్మలన్నీ. మీకు ఈ ఆకులన్నీ ఎంత దొరికితే అంత అండి, క్వాంటిటీ ఇంత అని ఏమీ లేదండి. మనం వీటిని తీసేసుకొని శుభ్రంగా వాటర్లో కడిగేసుకోవాలి. నేను మాత్రం కరివేపాకు 1/2 కిలో, మునగాకు 1/2 కిలో తీసుకున్నానండి. ఈ రెండింటిని మనం బకెట్లో వాటర్లో ముంచేయాలి. చక్కగా ఇలా ముంచేసి కిందికి పైకి అంటే దుమ్ము ధూళి అంతా ఏది ఉన్నా కూడా పోతుందండి. అలాగే మునగాకు కూడా కడిగేసుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. కరివేపాకు జ్యూస్ చేసుకొని తాగొచ్చు, మునగాకు జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఇంకా ఈ మునగాకు పప్పు కూడా చేసుకోవచ్చు అండి. మనం ఏ కర్రీ చేసినా గుప్పడన్ని మునగాకులు ఆ కర్రీలో వేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. ఈ మునగాకులు పప్పుచారులో కూడా పోపుకి వేసుకోవచ్చండి. కరివేపాకు వేసుకున్నట్టు మునగాకు కూడా వేసుకోవచ్చు. కొమ్మలన్నీ కడిగేసుకున్న తర్వాత ఇలా ఆకంతా రిబ్బుకోవాలి. ఒక కాటన్ క్లాత్లో వేసేసుకోవాలి ఆకంతా. లేదా ఆ కొమ్మలన్నీ ఒకరోజు ఆ కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆకంతా రాలిపోతుందండి. మనం రిబ్బాల్సిన అవసరం లేదు. చూసారు కదా, కరివేపాకు మాత్రం రిబ్బేసినాం. నెక్స్ట్ మునగాకు కూడా ఇలాగే ఆకులన్నీ రిబ్బుకోవాలి. చిన్న చిన్న పుల్లలు ఉన్నా కూడా కొంచెం ఆకు అనేది ఎండిన తర్వాత ఆ పుల్లలన్నీ కనబడితే ఏరేసుకోవాలి పక్కకి. ఇవి ఫ్యాన్ కింద కాటన్ క్లాత్లో ఒక రోజు మొత్తం ఇలా ఆరబెట్టుకోవాలి. ఎండలో మాత్రం ఆరబెట్టకూడదు. ఇలా ఫ్యాన్ కింద ఒక రోజు ఆరబెట్టుకున్నట్లయితే చక్కగా ఆరిపోతుంది. మనం ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఎండలో మాత్రం అస్సలు ఆరబెట్టకండి. ఇలా నీడలోనే ఆరబెట్టుకుంటే మనకి ఇందులో ఉన్న పోషకాలు అనేటివి పోకుండా ఉంటాయి. చూసారు కదా, నలిపేస్తే నలిగిపోతున్నాయి, అంత మంచిగా ఆరిపోయినాయి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ మునగాకుని ఫ్రై చేసుకుందాం. నేను ఈ ఆకుని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మాత్రం యూజ్ చేయట్లేదండి. ముందుగా డ్రైగానే ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. మునగాకులో బీటా కెరోటిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల మునగాకులో 6750 బీటా కెరోటిన్ ఉంటుంది. మనకి రోజువారీగా 2400 మైక్రోగ్రామ్స్ అయితే సరిపోతుంది. అందువల్ల దీనిలో పుష్కలంగా ఉండే బీటా కెరోటిన్ మన కంటి చూపుకి చాలా మంచిది. ఈ బీటా కెరోటిన్ మనం తీసుకున్న తర్వాత మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇది విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. విటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. 100 గ్రాముల మునగాకులో 440 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది పాలలో కంటే 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. కాల్షియం అనేది ఎముకలు గుల్లబారడం, విరగడం అనేది, ఆస్టియోపోరోసిస్ అవి రాకుండా ఉండడానికి ఈ కాల్షియం అనేది చాలా అవసరం. అందుకని ఈ మునగాకుని తీసుకోవడం ద్వారా మన ఒంటికి కావాల్సిన కాల్షియం కూడా సమృద్ధిగా లభిస్తుందండి. అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత రాకుండా
రక్తం వృద్ధి చెందడానికి మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మునగాకులో విటమిన్ సి ఆరెంజెస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే విటమిన్ ఏ క్యారెట్స్లో కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాల్షియం అయితే పాలలో కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది మునగాకులో. ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. పొటాషియం కూడా 3 రెట్లు ఎక్కువగానే ఉంటుంది. అరటి పళ్ళలో కంటే మునగాకులో ఎక్కువగా లభిస్తుంది. ఈ కరివేపాకులో కూడా యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మన కంటి చూపుకు కూడా చాలా మంచిది. కంటి చూపుకి కావలసిన బీటా కెరోటిన్ ఈ కరివేపాకులో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బీటా కెరోటిన్ మనం తీసుకున్న తర్వాత అది మన బాడీలోకి వెళ్ళాక విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. అలాగే క్యాన్సర్కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తగ్గించడానికి కూడా ఈ కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మనకు మిగిలిన ఆకుకూరల్లో లభించే పోషకాలు కూడా ఇందులో లభిస్తాయి. కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ అన్నీ కూడా ఇందులో లభిస్తాయండి. మన జుట్టు దగ్గర నుంచి కాలి గోరు వరకు ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. ఈ కరివేపాకు డైలీ తీసుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ కరివేపాకుని తాలింపుల్లో వంటల్లో వేస్తూ ఉంటాం కదా, అలా వేసినప్పుడు ఆ ఆకుని మనం తీసి పారేస్తూ ఉంటాం. అలా తీసి పారేయకుండా ఇలా కారప్పొడి లాగా మనం చేసుకున్నట్లయితే రోజు మనం అన్నంలో పెట్టుకొని 2 ముద్దలుగా తినేయచ్చు కదా. అలా చేసామంటే ఒంటికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలన్నీ అందుతాయండి. చూసారు కదండి కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలన్నది. ఫస్ట్ మునగాకుని కరివేపాకుని చేత్తో నలిపితే నలిగేటట్లుగా సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. తర్వాత కొంచెం 4-5 స్పూన్ల ఆయిల్ పోసేసుకొని కందిపప్పు, శనగపప్పు, మినపపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు అన్ని పప్పులు 1 స్పూన్ చొప్పున వేసేసుకొని వేయించుకోవాలి. దీనిలో 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి వేసేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర వేసేసుకొని మొత్తం పొడిలాగా పట్టుకోవాలండి. టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఒక తడి లేని గాజు సీసాలో భద్రపరచుకోవాలండి. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ధన్యవాదములు.